హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చేపల ఫ్రై. ఈ చేపల ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా మనం ఈ చేపల ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న చేపలు గులివిందులు అంటారు ఫ్రెండ్స్. ఇవి ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో చేసి చూస్తే మీరు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు. ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కార్న్ఫ్లవర్ పిండి వేసుకొని బాగా అందులో కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని మొత్తం బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా తీసుకొని చేపని మొత్తం మనం కలుపుకున్న కారం అంతా ఒక్కొక్క చేపకి అప్లై చేసుకోవాలి. మొత్తం చూసారు కదా, ఇలాగ ఒక్కొక్క చేపకి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అవన్నీ కూడా అలాగే సేమ్ కారం అనేది మొత్తం మనం చేపలకి అప్లై చేసుకునే తర్వాత ఒక పక్కన పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉంచి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, చూసారు కదా, ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతే మనం వేసుకుంటే ఏంటంటే బాగా వేగుతాయి. ఆయిల్ హీట్ అవ్వకుంటే ఎప్పుడు వేయకూడదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆ చేపల్ని ఒక్కొక్కటిగా తీసుకొని నెమ్మదిగా వేసుకోవాలి. వేసుకునే మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం కొద్దిగా వేగే వరకు కూడా గరిటె పెట్టి కలుపుకుంటా ఉంచాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం దాన్ని ఒక్కొక్కటిగా తీసుకొని రివర్స్ చేసుకొని తీస్తేనే మనకి చేపలని విరిగిపోకుండా ఉంటాయి. వేగకుంటే తీసేస్తే వెంటనే అవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చూసారు కదా, ఒక్కొక్కటిగా నెమ్మదిగా రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా, మన టేస్టీ అయిన చేపల ఫ్రై. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.